హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. వింటర్ సీజన్ ఇప్పుడు చూడండి, నా మొక్కలన్నీ ఎలా అయిపోయినాయో. అన్ని మొక్కలు ఈ చలికి చనిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు డిసెంబర్ మంత్. ఇక్కడ యుఎస్లో మొత్తం ఇంకా 4 to 5 months చలిగా ఉంటుంది. మాకు ఇక్కడ ఈ చలికాలంలో అన్ని మొక్కలు చనిపోతాయి. చూడండి ఎలా అయిపోయినాయి నా మొక్కలు. ఇది శంఖ పుష్పం. ఇది శంఖ పుష్పము పాట్స్ మొక్క మాత్రం చనిపోయింది మొత్తం. ఇది చూడండి, ఇదేమో తులసి మొక్క. ఇదేమో గుంట గరగర ఆకు మొత్తం చనిపోయింది. ఇది మళ్ళీ సమ్మర్ వస్తే కానీ మళ్ళీ పెట్టుకోవాలి ఫ్రెష్గా. ఇది చూడండి, ఇదేమో చిక్కుడుగాయ. లావు ఉంటుంది చిక్కుడుగాయ. ఈ చిక్కుడుగాయ కూడా చనిపోయింది. కాయలు అట్లనే పెట్టేసినాను. చిక్కుడుగాయ ఇది మొత్తం చనిపోయింది చిక్కుడుగాయ. ఇది చూడండి, ఇదేం బంతి. ఇవి మళ్ళీ ఇంకా నెక్స్ట్ సీజన్కి, అంటే నెక్స్ట్ సమ్మర్ కల్లా మళ్ళీ సీడ్స్ అట్లా పడిపోయి వచ్చేస్తాయి. అందుకని అలానే పెట్టేసినాను. బంతి, ఆరెంజ్ బంతులు ఇవి. ఇది చూడండి, మిర్చి మొక్క. ఈ మొక్క కూడా చనిపోయింది. కొంచెం వెదర్ బాగైతే ఇప్పుడు మళ్ళీ అన్ని మొక్కలన్నీ బీకేస్తాను. పీకేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలి. చూడండి చలికి ఎలా అయిపోయిందో. ఇది వచ్చి పొనగంటి. పొనగంటి ఇది చనిపోలేదు. పొనగంటి ఇది డార్మేషన్ స్టేజ్లో వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకా స్ప్రింగ్ వచ్చేసరికి కొత్తగా చిగుర్లు వస్తాయి. సో మొక్క ఇది చలికి చనిపోదు. ఇది మళ్ళీ వచ్చేస్తుంది, స్ప్రింగ్లో చిగురు వచ్చేస్తుంది. ఇది చామంతి. ఇది కూడా ఇంకా మరీ ఇంకా చాలా కోల్డ్ అయిపోతే, ఇప్పుడు ప్రస్తుతానికి 0 degrees ఉన్నది. డే టైంలో 0 to 5 degrees 10 degrees ఉంటుంది. మైనస్లో పోతే అప్పుడు ఇంకా డార్మేషన్లో పోతుంది. మొక్క చనిపోదు. మళ్ళీ ఇంకా స్ప్రింగ్లో మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వస్తాయి కొత్తగా ఆకులు, చిగుర్లు వస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకా జూలై ఆగస్టులో పువ్వులు వస్తాయి. ఇది కూడా ఇంకా డార్మేషన్ పోయి మళ్ళీ కొత్తగా మళ్ళీ చిగుర్లు వస్తాయి స్ప్రింగ్లో, అంటే మా ఏప్రిల్ మేలో. ఈ మొక్క కూడా ఏం చనిపోదు చామంతి చలికి. ఇది వచ్చి ఆరోగ్యాను కూడా చలికి ఏం చనిపోదు. స్నో పడ్డా కూడా ఏం కాదు. ఆరోగ్యాను